మావా 8 months ముందు షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్ చేసా. ఈ రోజుకి నా రిటర్న్ 80,000 చేసినప్పుడు ఇప్పుడు 1,24,000 వచ్చింది. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ లో లాంగ్ టర్మ్ చేసే బెటరా, షార్ట్ టర్మా, లేదా ట్రేడింగ్ చేసే బెటరా? సింపుల్ మావా, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే పేషెన్స్ అనేది ఎక్కువ ఉండాలి. పేషెన్స్తో ఉంటే నీకు మార్కెట్లో మంచి రిటర్న్స్, గుడ్ రిటర్న్స్ వస్తాయి. అదే ట్రేడింగ్ కానీ షార్ట్ టర్మ్ కానీ నీకు నాలెడ్జ్ బాగుండాలి, ఎక్స్పీరియన్స్ ఉండాలి, స్ట్రాటజీస్ అర్థం చేసుకోవాలి, ఎప్పుడు ఎంటర్ అవ్వాలి, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలో తెలుసుకోవాలన్నమాట. ఇప్పుడు నార్మల్ గా ఫేక్ న్యూస్ ఇన్ఫర్మేషన్ అలా స్ప్రెడ్ వస్తాయి, టెలిగ్రామ్స్ లో అన్నీ వస్తుంటాయి. అవన్నీ రిపోర్ట్ అనేది ఎలా చేస్తారంటే సెబీ అనేది ఒకటి ఉంటుంది, మా వాళ్ళు కంట్రోల్ చేస్తారు. ఇన్వెస్టర్ యొక్క ప్రొడక్షన్ అనేది సెబీ కంట్రోల్ చేస్తుంది. అండ్ ఇది స్టాక్ మార్కెట్ అనేది కరెక్ట్గా వాడుకుంటే మనం ఎస్ఐపిలో ఇన్వెస్ట్మెంట్ కానీ లంపసంలో కానీ మంచిగా రిటర్న్స్ అనేది వస్తాయి అన్నమాట. అండ్ స్టాక్ మార్కెట్ ద్వారా మన సెకండరీ ఇన్కమ్గా పెట్టుకోవచ్చు ఈ స్టాక్ మార్కెట్ అనేది.